విజయవాడ సిద్ధార్థ కాలేజ్ కి లీజ్ కి ఇచ్చిన దుర్గమ్మ భూములపై ఏపీ అసెంబ్లీలో హాట్ చర్చ నడిచింది. హైకోర్టు సైతం లీజ్ రద్దును సమర్థిస్తే టీడీపీ ప్రభుత్వం మాత్రం అప్పనంగా 14 ఎకరాల భూములను సిద్ధార్థ కాలేజ్ కు అప్పగించేశారని విమర్శించారు ప్రతిపక్ష నేత జగన్. దీన్ని ఖండించారు మంత్రి మాణిక్యాలరావు. గతం కన్నా 10 రెట్లు లీజ్ రేట్ పెంచి భూములను ఇచ్చామని, దేవుడి భూములను పరిరక్షిస్తున్నామని చెప్పారు మంత్రి. అధ్యక్ష, ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కు 14 ఎకరాలు ఇచ్చిన భూమి, లీజుకి ఇచ్చిన భూమి అధ్యక్ష ఇది ఎకరా అక్కడ 70 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఎకరా 70 కోట్ల రూపాయలు విలువ చేసే 14 ఎకరాల భూములు అంటే దాదాపుగా 1000 కోట్లు పైచులు కాస్త అధ్యక్ష. ఈ ఆస్తి అధ్యక్ష 2006లో అప్పటి ప్రభుత్వం ఈ లీజును రద్దు చేసింది అధ్యక్ష. ఇంతకు ముందు సిద్ధార్థ మెడికల్ కాలేజీకు ఈ భూములు ఏదైతే లీజులు కొనసాగుతా ఉన్నాయో, దారుణమైన రేట్లకు ఏదైతే లీజులు ఇచ్చినారో ఆ లీజును 2006లో ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది అధ్యక్ష. క్యాన్సిల్ చేసిన పిమ్మట సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. 2010లో హైకోర్టు గేవ్ అ వెరీ క్లియర్ జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. మళ్ళీ అదే సిద్ధార్థ మెడికల్ కాలేజీకు ఎకరా 70 కోట్లు విలువ చేసే భూమిని కేవలం ఎకరా 1,50,000 రూపాయలకి మరో 33 ఏళ్ల పాటు లీజుకి ఇస్తూ రాటిఫై చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష, ఇక్కడ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. దేర్ ఇస్ అన్ యాక్ట్, దేర్ ఇస్ అ చట్టం. మన దగ్గర చట్టం ఏం చెప్తుందంటే అధ్యక్ష, దేర్ ఇస్ అన్ యాక్ట్ ప్రివేలింగ్. చట్టం ఏం చెప్తుందంటే అధ్యక్ష, 10% ఆఫ్ ది మార్కెట్ వాల్యూ లీజుకి ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే 10% ఆఫ్ ది మార్కెట్ వాల్యూకు లీజుకి ఇస్తే అది పర్వాలేదు అని చెప్పి. అంటే ఎకరాకు 70 కోట్లు విలువ చేసే మార్కెట్ వాల్యూ ఉన్న భూమిని ఎకరాకు మీరు 7 కోట్లకు గన మీరు లీజుకి ఇస్తే ఎటువంటి ఆక్షేపణ ఉండదు. కానీ ఎకరాకు 7 కోట్లు లీజుకి ఇచ్చే బదులు ఎకరాకు 1,50,000కు దుర్గమ్మ గుడి భూములు అప్పనంగా ఇస్తా ఉంటే ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. మీ కాన్షియస్ మీరు క్వశ్చన్ చేసుకోమని చెప్పి నేను గట్టిగా అడుగుతా ఉన్నా. సదావర్తి భూముల అధ్యక్ష దాదాపుగా 400 చిల్లరేకర్లలో మిగిలి ఉన్న భూములు అన్యాక్రాంతం కాని భూములు 81 ఎకరా అధ్యక్ష. ఆ 81 ఎకరాలకు కూడా సదావర్తి భూముల దగ్గరికి మా పార్టీ తరఫు నుంచి టీం కూడా అక్కడికి వెళ్ళింది అధ్యక్ష. వెళ్ళి ఫెన్స్ కట్టిన భూమిని అంతా కూడా చూసింది అధ్యక్ష. 81 ఎకరాలు మాత్రం 83 ఎకరాలు మాత్రం పూర్తిగా అన్యాక్రాంతం కాకుండా బాగా ఉంది. మిగిలిన భూములు అన్యాక్రాంతమైనవి. ఆ మిగిలి ఉన్న 83 ఎకరాల భూములు ఏదైతే అన్యాక్రాంతం కాని భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములను అధ్యక్ష దేవాదాయ శాఖ ప్రాంతీయ తీసేసిన అధ్యక్ష. ఏం చేద్దాం అధ్యక్ష, ఇది కూడా ఇది ఆంధ్రజ్యోతి చేతిలో ఉంది, ఏబిఎన్ చేతిలో ఉంది. కాబట్టి మైక్ కూడా మాకు వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా ఉంటే మైక్ కూడా కట్ చేస్తారు అధ్యక్ష. వాస్తవమే మీ అప్రూవల్ లేకుండా మైక్ ఎందుకు కట్ చేశారు అధ్యక్ష? మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేతిలో ఉంది కాబట్టి జరుగుతూ ఉంది, అంతే కదా? వాస్తవమే కదా అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష 83 ఎకరాల భూమి ఏదైతే అన్యాక్రాంతం కాని భూమి ఏదైతే ఉందో అధ్యక్ష, దేవాదాయ శాఖ ప్రాంతీయ కమిషనర్ భ్రమరాంబ ఇప్పటికి ప్రభుత్వానికి 2 లేఖలు రాశారు అధ్యక్ష. ఏమని రాశారు? అక్కడ విలువ 7 కోట్ల రూపాయలు పైచిలుకు రిజిస్ట్రేషన్ విలువ, సబ్ రిజిస్ట్రార్ విలువ 7 కోట్ల రూపాయలు పైచిలుకు ఉంటే మీరు ఎకరా 22 లక్షల రూపాయలకు దారుణంగా ఇచ్చేయడం అన్యాయం అని చెప్పి ఆయన లేఖ రాసింది అధ్యక్ష. ఈ లేఖ మీద అధ్యక్ష చివరికి కోర్టుకు కూడా వెళ్ళాము అధ్యక్ష. కోర్టుకు కూడా పోయిన పరిస్థితుల్లో అధ్యక్ష కోర్టులో గవర్నమెంట్ విచిత్రమైన స్టాండ్ ఏం చెప్పిందో తెలుసా అధ్యక్ష? కోర్టులో 22 లక్షల రూపాయల కన్నా పర్ ఎకరా ఎక్కువ ఇచ్చేదానికి ఎవరైనా సిద్ధంగా ముందుకొస్తే వీళ్ళు ఏమన్నారు తెలుసా అధ్యక్ష? రిజిస్ట్రేషన్ చేయరట. ఎవరైనా ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేస్తే వాళ్లకు కొత్త టర్మ్ ఇన్వెంట్ చేశారు అధ్యక్ష. సేల్ సర్టిఫికెట్ ఇస్తారట. ఇదేదో కొత్తగా ఎలా ఉందనంటే అధ్యక్ష, అదిగో చార్మినార్ తెలంగాణ ప్రభుత్వంతో రిజిస్ట్రేషన్ చేసుకోండి, మేము ఇచ్చేస్తాం సేల్ సర్టిఫికెట్ అని అన్నట్టుగా ఉంది అధ్యక్ష. ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష ఇది? ఒక విచిత్రమైన వాదనని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. ఇక్కడ ఇందాక చెప్పింది ఆయనకి ఎంతవరకు అర్థమైందో నాకైతే అర్థం కాల. సిద్ధార్థ అకాడమీ ఇది నాట్ ఏ మెడికల్ కాలేజ్. 2 ఇది నామినల్ ఫీజెస్తో విద్యార్థులకి ఈ
ఎడ్యుకేషన్ చెప్తున్న సంస్థ. దీనికి ఎడ్యుకేషనల్ వన్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఏదైతే హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ నామమాత్రంతో ఇవ్వాలనేది మా యొక్క గైడ్ లైన్స్. ఏదైనా ప్రైవేటే లేకపోతే దేనికైనా మీరు వచ్చినా ఒకటి. రెండోది చాలా విచిత్రం ఏంటంటే 7 కోట్ల రూపాయలు ఎకరాన్ని తీసుకుని అందులో స్కూల్ మెయింటైన్ చేయగలరా ఎవరైనా? మీరైతే చేస్తారా? ఒక ఇన్ని వేల మందికి విద్యార్థులకు అందించేది అంటే మీ బాధ ఏంటంటే ఇది దేవాదాయ శాఖ కేవలం భక్తులకి దర్శనాలు ప్రసాదాలతో పాటుగా సర్వీస్ యాక్టివిటీ దేవాదాయ శాఖ ప్రధానమైన కర్తవ్యం. భూమి లీజు ఇచ్చాం, 10% పెంచి లీజుకి ఇచ్చాం. దీన్ని సరే నువ్వు మాట్లాడేది. అలాగే ఈ సదావర్తి భూముల గురించి మాట్లాడారు. ఇప్పుడు రెవెన్యూ ఏదైతే అక్కడ ఉన్న రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం తమిళనాడులో ఇవాళ ఏదైతే సదావర్తి సత్రానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయటానికి కూడా అవకాశంలా ఈ 22AC ఏదైతే మనం ఇక్కడ బ్యాన్ పెట్టామో ఇట్లాంటి ఇదే అక్కడ కూడా ఆ భూములు వచ్చేటప్పటికి ఆక్రమణ ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి లేని పరిస్థితుల్లో మేము సర్టిఫికెట్ ఇస్తాం, మీరు భూములు కొనుక్కోగలిగితే ఎవరైనా రెండని మేము ఓపెన్ గా పిలిచాం. ఆ వాళ్ళేమో ముందేమో కొంప కొల్లేరైపోయింది, 81 ఎకరాలు అక్కడ ఫెన్సింగ్ చేసుకుని మేము రెడీగా పెట్టుకున్నాం, మీరు తక్కువకి ఇచ్చేశారు అన్న ఇదే పెద్ద మనుషులు. తర్వాత మాతో నెగోషియేషన్ కూడా జరిగినాయి. అయితే రిజిస్ట్రేషన్ లేదు, పొజిషన్ ఇవ్వకుండా ఇదేం కొంప కొల్లేరు, ఎట్లా అయితే ఎట్లా కుదురుద్ది, ఈ పొజిషన్ ఇవ్వకుండా ఎట్లా చేస్తారు, రిజిస్ట్రేషన్ ఏమీ లేనిది దేవుడు సొమ్ము ఈ ధర్మ ఏదైతే ఈ సదావర్తి సత్రానికి ఆ రోజున జమీందారు ఇచ్చింది వాళ్ళ కుటుంబ సభ్యులు ₹1 తీసుకోలేని పరిస్థితిలో ఉన్నా దేవాదాయ శాఖ ప్రయత్నం చేసి డబ్బు తేవటానికి సిద్ధపడింది. పెద్ద ప్రయత్నం చేశాం.